శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 43వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో చాణూరుడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరిని కూడా యుద్ధరంగానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆహ్వానిస్తున్నప్పుడు బలరామకృష్ణ ఇద్దరు కూడా ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా సమాధానం చెప్పారు అనేటువంటిది వ్యాసుల వారు వర్ణించడం జరిగింది చివరి శ్లోకాలలో. అందరూ ఒకసారి మ్యూట్ పెట్టుకోవాలమ్మా. ఓకే, ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 43వ అధ్యాయంలో చివరి 5 శ్లోకాలు మనం ప్రవచించుకోవాలి. ఇందులో 33, 34 శ్లోకాలు నిన్న ఆపాం. నిత్యం ప్రముదిత గోపా వత్సపాలా యథా స్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః. మీరు వనవాసాల అక్కడెక్కడో బృందావనం ఆ వన ప్రాంతాలలో తిరుగుతూ గోవుల్ని పాలించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు మధ్య మధ్యలో ఆ గోవుల్ని పాలించుకుంటూ వత్సల్ని పాలించుకుంటూ మధ్య మధ్యలో మీరు ఆటల్లో పాటల్లో మధ్యలో మల్ల యుద్ధంలో కూడా కుస్తీ బట్టలలో కూడా ఆరితేరారని విన్నాం. కాబట్టి మీరు మాతో యుద్ధం చేయండి, మల్ల యుద్ధంలో పాల్గొనండి అంటూ చాణూరుడు ఆహ్వానిస్తున్నాడు. అక్కడ ఈ ఆహ్వానించడంలో అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఏ విధంగా అయితే ఆ పోతనా మాత్యుడు దశవిధమైనటువంటి అవతారాలతో స్వామిని కీర్తించారో చెప్పుకున్నాం. చలమును దాసి జలరాశి జ్వరరాదు అంటూ, ఇదేం మత్స్యావతారం కాదు సముద్రంలో దూరడానికి అంటూ రకరకాలుగా ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడాడు చాణూరు. తస్మాత్ రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామహే భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః. తస్మాత్ రాజ్ఞః ప్రియం, కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ మహారాజుకి ప్రియమైనటువంటిది ఆచరించాలి. కాబట్టి ఇటు మేము యూయం వయం చ, యూయం అంటే మీరు, వయం మనము అందరం కలిసి మహారాజుకి ప్రియమైనటువంటిది ఆచరిద్దాం. భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః. భూతాని నః ప్రసీదంతి, సమస్తమైనటువంటి భూతాలు కూడా ప్రసన్నమవుతాయి. అంటే ఇక్కడ చూడటానికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. సర్వభూతమయో నృపః, అంతకంటే మహారాజు గారు సంతోషిస్తారు. నృపః అనేటువంటి పదానికి అర్థం కంసుడు, కంస మహారాజు. ఎప్పుడు కూడా మహారాజు అనేటువంటి వాడు సర్వభూతమయ అనేటువంటి విశేషణం వాడతారు. దాన్ని సమస్తమైనటువంటి ప్రాణులకి, భూతములు అంటే ఒక్క మనుషులే కాకుండా సమస్తమైన ప్రాణికోటికి కూడా అధిపతి అయినటువంటి మహారాజు ఎప్పుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి మనం తప్పకుండా మహారాజుకి సంతోషాన్ని కలిగిద్దాం. కాబట్టి యుద్ధం చేద్దాం, మల్ల యుద్ధం చేద్దాం రండి అంటూ ఆహ్వానిస్తుంది. తన్నిశమ్యాబ్రవీత్ కృష్ణో దేశకాలోచితం వచః నియుద్ధమాత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ.
నిన్న మనం ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, పోతనామార్యుడు రాసినటువంటి శ్లోకం చెప్పుకున్నాం. పద్యం అద్భుతంగా పంచభూతాలు కాదు, ఈ దశావతారాలను కీర్తించుకుంటూ వెళ్ళాడు, ఒక్క కృష్ణావతారం తప్ప. ఆ పద్యం తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి పద్యం ఉంది. చాణూరుడు వరుసగా చెప్పారు 2 పద్యాలు. అది నిన్న సమయాభావంతో నిన్న చెప్పలేదు, ఇప్పుడు చెప్పుకుందాం. అది ఏంటంటే, అది విష్ణుమూర్తిగానే భావించి శ్రీకృష్ణ పరమాత్ముని ఇదేం వైకుంఠం కాదయ్యా, మధురా నగరం ఏమనుకున్నావో జాగ్రత్త అంటూ చెలరేగిపోతాడు అక్కడ చాణూరుడు. నువ్వేదో వైకుంఠం లాగా భావిస్తున్నావేమో, ఇది వైకుంఠం కాదయ్యో, మహిమతో నుండంగ మధురాపురము కాని పొలుపార వైకుంఠపురము కాదు. నువ్వేదో శ్రీకృష్ణ పరమాత్ముడివి, చిన్నవాడివి, నువ్వేదో శ్రీ మహావిష్ణువు అవతారం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, యాదవులందరూ. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు, అట్టా వైకుంఠంలో ఉండడానికి ఇది వైకుంఠం కాదయ్యా, ఇది ఏమిటనుకున్నావు, మధురాపురం, ఇది కంసుడి యొక్క రాజధాని, కాబట్టి ఇది వైకుంఠం కాదన్నట్టుగా ఎద్దేవా చేస్తున్నాడు. అంటే వైకుంఠం కంటే గొప్పది అతని యొక్క ఈ మధురాపురం అన్నట్టుగా భావించుకుంటున్నాడు. మ్యూట్ లో పెట్టుకుంటారు అందరూ, ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి అందరు. అలాగే మహిమతో నుండంగ మధురాపురము గాని పొలుపార వైకుంఠపురము గాదు, గర్వంబుతో నుండ కంసుని సభ గాని సంసార రహితుల సభయు కాదు. ప్రకటించి వినంగ నా బాహునాదము గాని నారదు వీణాస్వనము కాదు. చెదులు రాడంగ మల్ల జన నిగ్రహము గాని రమతోడి ప్రణయ విగ్రహము కాదు. వెలసి తీరుగంగ వేదాంత వీధి కాదు, మురగిపో ముని మనుమల మూల కాదు. సాగి నడవంగ భక్తుల చాడ కాదు, సౌరి నా రోల నీవెందు జనిదదింకా అంటూ ఎద్దేవా చేస్తూ వెటకారం చేస్తున్నాడు ఇక్కడ చాణూరు. వైభవోపేతంగా నువ్వేదో హాయిగా విందులు విలాసాలు అనుభవించడానికి ఇది వైకుంఠం కాదయ్యా, మధురా నగరం ఏమనుకున్నావు, అహంకారంతో మెలగడానికి ఇదేమి సన్యాసుల భవనం కాదు, ఇది కంసుని యొక్క రాజసభ, ఇది గర్వంబుతో నుండ కంసుని సభ కాని సంసార రహితుల సభ కాదంటున్నాడు. సంసార రహితులు అంటే సంసారం లేనటువంటి సన్యాసుల యొక్క సభ కాదు ఇదేమి, ఆ మునులు మహర్షులు వచ్చి నేనేదో స్తోత్రం చేసేటువంటి వైకుంఠం కాదు ఇది అని చెప్పి ఎద్దేవా చేస్తున్నాడు. పైగా ప్రకటించి వినగ నా బాహునాదము గాని, నీకేదైనా ధ్వనులు వినిపిస్తున్నాయా, శబ్దాలు వినిపిస్తున్నాయా? ఆ శబ్దాలు ఏమిటి అనుకున్నావు? నారదుడి యొక్క వీణా తంతువుల యొక్క, నారదుడు తుంబురుడు మొదలైనటువంటి వాళ్ళు ఏదో చేసేటువంటి నారద వీణా స్వనంబు కాదు. నారదుడు పాడేటువంటి గానాలు వీణాస్వరాలు కాదవి, నా భుజాస్పాలనములు, నా భుజాస్పాలన శబ్దం అది. నీతో చతురోక్తులు ఆడటానికి ఆ పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క ప్రణయ కలహం కాదు ఇక్కడ ఏమి. చెదురులాడంగ మల్ల జన నిగ్రహము గాని రమతోడి ప్రణయ విగ్రహము కాదు. రమతోడి ప్రణయ విగ్రహం, లక్ష్మీదేవితో కూర్చుని సరసల్లా ఆడుకునేటువంటి వేళ కాదు ఇది. ఏమిటనుకున్నావు, ఇది మల్ల యుద్ధం, ఇది మల్లులతోటి రణరంగంలో అద్భుతంగా మనం ఆడుకునేటువంటి క్రీడాంగణం ఇది. అంతేగాని నీ భార్య అయినటువంటి లక్ష్మీదేవితో కూర్చుని సరసాలు ఆడుకునేటువంటి ప్రాంగణం కాదు ఇదేమి. అంతేకాకుండా యథేచ్ఛగా సంచరించడానికి నీకు ఇదేమి వేదాంత వీధి కాదయ్యా, వెలసి తిరుగంగ వేదాంత వీధి కాదు. వేదాంత వీధులు స్వామి ఎక్కడ విహరిస్తారంటే వేదాంత వీధుల్లో విహరిస్తూ ఉంటారు స్వామి. దీని మీద అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా వచ్చాయి. స్వామి యొక్క ఎక్కడంటే వేదాంతం ఎక్కడైతే ఉంటుందో, ఉపనిషత్తులు వేదాంత సారాన్ని గ్రహించినటువంటి పరమ భక్తులైనటువంటి వాళ్ళ యొక్క హృదయ కుహరాలలో నివసిస్తూ ఉంటాడు స్వామి. అందువల్ల చాణూరుడు కూడా అద్భుతంగా ఈ పద్యంలో వెలసి తిరుగంగ వేదాంత వీధి కాదు, మురగిపో ముని మనుముల మూల కాదు అన్నాడు. అంటే నువ్వేదో దాగి ఉండటానికి రహస్యమైనటువంటి ప్రదేశాలు ఎంచుకుంటూ ఉంటావు. నువ్వు అలా రహస్యంగా నివాసం ఉండటానికి ఇదేమి ముని యొక్క మన కుహరము కాదయ్యా. మహర్షుల యొక్క మనస్సు అనేటువంటి కుహరములు ఏవైతే ఉంటాయో, కుహరములు అంటే లోపల ఎక్కడో
మన నాభి ప్రదేశం నుండి అత్యతిష్ట దశాంగుళం అంటూ సహస్ర శీర్ష పురుష పురుష సూక్తంలో వస్తుంది అద్భుతంగా. ఆ పురుషుడు ఎక్కడ ఉంటాడంటే మన నాభి ప్రదేశం నుంచి అత్యతిష్ట దశ అంగుళం 10 అంగుళాల పైన పరమాత్ముడు యొక్క నివాసం ఉంటుంది. 9 అంగుళాలు దాటాక నాభి ప్రదేశం దాటి 9 అంగుళాలు దాటిన తర్వాత 10వ అంగుళంలో ఆ పరమాత్ముడు అంగుష్ట మాత్రంగా అద్భుతమైనటువంటి స్థానంలో ఉంటాడు, మన హృదయ స్థానం. అది కూడా ఇక్కడ ఎట్లా చెప్తున్నాడు, నువ్వు దాగి ఉండటానికి ఇదేమి మహర్షుల యొక్క కుహరం కాదయ్యా, ఏమిటనుకున్నావు ఇది? పైగా పోని ముందుకు వెళ్దామా అంటే ఇదేమి నీ భక్తుల దగ్గరకు వెళ్ళేటువంటి మార్గం కాదు. సాగి నడవంగ భక్తుల జాడగాదు సౌరి నా బ్రోల నీవెందు జనిదెదింకా. ఇంకెక్కడికి వెళ్ళలేవు, ఇక్కడికి వచ్చావంటే జాగ్రత్త, ముందే నిర్ణయించుకుని దిగు రంగస్థలంలోకి అంటూ ఒక బెదిరింపులాగా మాట్లాడుతున్నాడు చాణూరుడు ఇక్కడ. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఒకసారి వచ్చావంటే అన్నట్టుగా పోతనార్యుడు ఆంధ్ర మహాభాగవతంలో అద్భుతమైనటువంటి వివరణ ఈ చాణూరుడి యొక్క పలుకుల్లో బెదిరింపు వాక్యాలు పలికాడు. గాని వ్యాసుల వారు అంతగా బెదిరించకుండా కొంచెం చాణూరుడి పట్ల గౌరవాన్ని పాటించి కొంతవరకే రా యుద్ధం చేద్దాం రా, కాస్త మా మహారాజుకి కనువిందు గావించు అన్నంత వరకే గౌరవం ఇచ్చి కూర్చోబెట్టారు కాస్త వ్యాసుల వారు. కానీ పోతనామార్యుడు వాడు రాక్షసుడు కాబట్టి రాక్షస యొక్క ప్రవృత్తి వచనాలనే పలికించారు. తన్నిశమ్యా బ్రవీత్ కృష్ణో దేశకాలోచితం వచః నియుద్ధమాత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ. తన్నిశమ్య, ఆ వాక్యాలన్నీ నిశమ్య చక్కగా ఆలకించినటువంటి కృష్ణ పరమాత్ముడు అబ్రవీత్ కృష్ణ, చాణూరుడితో అంటున్నాడు కృష్ణ పరమాత్మ, దేశకాలోచితం వచః, దేశకాల పరిస్థితులకి అనుగుణమైనటువంటి చక్కటి వచనాలని పలుకుతున్నారు స్వామి. నియుద్ధమాత్మనో భీష్టం మన్యమానో అభినంద్య చ. నియుద్ధం ఆత్మనో అభీష్టం, ఆత్మనః అభీష్టం, అతనికి మనసులో కృష్ణ పరమాత్ముడు అసలు వచ్చిందే దానికి అసలు కార్యం అదే. దానికి సంతోషించినటువంటి పరమాత్ముడు తప్పకుండానయ్యా అదెంత పని, తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ప్రజా భోజపతేరస్య వయం చాపి వనేచరాః పరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహ. మేము ఎంత వనేచరులమైనప్పటికీ కూడా ఆ గ్రామంలో పట్టుకుని ఆ బృందావనంలో వనాలలో సంచరించేటువంటి గ్రామీణులమైనప్పటికీ కూడా వయం భోజపతే ప్రజాః, మేము కూడా కంసుడి యొక్క ఏలుబడిలోనే ఉన్నవాళ్ళం, కంసుడి యొక్క పాలనలోనే ఉన్నవాళ్ళం. వయంచ అపి, మేము కూడా. కాబట్టి కంసుడికి ప్రియమైనటువంటి చేయటం మా బాధ్యత. కరవామ ప్రియం నిత్యం, కాబట్టి ఆ కంసుడికి ప్రియమైనది తప్పకుండా చేస్తాం. తన్న పరమనుగ్రహ, ఆ కంసుడు సంతోషపడటమే మాకు పరమ అనుగ్రహం. ఆ మహారాజు అనుగ్రహిస్తే ఇంకేముంది, ఆ మహారాజుకి సంతోషం కలిగితే ఇంకా మాకంతకంటే ఏం కావాలి అని చెప్పన్నట్టుగా చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా దాన్ని సంతోషంగా స్వీకరించారు. బాలావయం తుల్య బలై క్రీడిష్యామో యథోచితం భవేన్నియుద్ధమాధర్మః భవేన్నియుద్ధం మాధర్మః స్పృశేన్ మల్లసద్భాసజః. కాకపోతే మేము వయంతు బాలాహ, మేమేమన్నా చిన్న పిల్లలం, బాలురము అంటే చిన్న పిల్లలు, మీరేమన్నా బలవంతులైనటువంటి వాళ్ళు, చూస్తే మంచి ఏనుగుల్లాగా ఉన్నారు. తుల్య బలై క్రీడిష్యామో యథోచితం, కాబట్టి మీరు మీతో సమానమైనటువంటి బలం ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటే మంచిది కదా, మేమేమన్నా చిన్న పిల్లవలం. ఇంకా ఇప్పటికే ఇక్కడ బాల అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే 10 సంవత్సరాల వాళ్ళని బాలులు అంటారు. 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల ప్రాయం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని కౌమార దశ అంటారు. దాన్ని అంటే యవ్వన దశ ఆరంభ దశ ఏదైతే ఉంటుందో దాన్ని కౌమార దశ అంటారు. ఈ బాల కౌమార స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కరెక్ట్ గా ఆ స్థాయిలో ఉన్నారు. అంటే 10 నుంచి, అప్పటికి శ్రీకృష్ణ పరమాత్ముడి వయస్సు 10 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టుగా ఈ పదాలను బట్టి మనం సూచించుకోవాల్సిందే. బాలావయం, మేము బాలులం, చిన్నవాళ్ళు. మీరు చూస్తేనేమన్నా ఓ ఎద్దుల్లా దున్నపోతుల్లా ఉన్నారు. తుల్యై బలై క్రీడిష్యాము, కాబట్టి మేము మా బలంతో ఉన్నటువంటి వాళ్ళతో ఆడుకుంటే మళ్ళీ యుద్ధం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, యథోచితంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అయినా సరే మీరు పిలిచారు,
మహారాజు మమ్మల్ని అందుకే పిలిచాడు అంటున్నారు. కాబట్టి భవేన్నియుద్ధం మా ధర్మ. ఇందులో ఎంత ధర్మం ఉందో ఎంత ధర్మము లేదో అనేటువంటిది ఇక భగవంతుడే చూడాలి. కాబట్టి ఇది ధర్మమా కాదా, మీతో యుద్ధం చేయడం ధర్మమా కాదా అనేటువంటిది ఆలోచించుకుని మహారాజుకి సంతోషాన్ని కలిగించడానికి మేము సర్వదా సన్నిధులై ఉన్నాము. స్పృశేన్ మల్ల సభాసద. కాబట్టి మీతో యుద్ధం చేయడం అనేటువంటిది ఇది ధర్మమా కాదా అనేటువంటిది మల్ల సభాసద, ఈ మల్ల యుద్ధుల ఆచార్యులు ఎవరైతే ఉంటారో, పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిర్ణయించుదురుగాక అని చెప్పి అన్నాడు. అంటే వాడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు చాణూరుడు. పరమాత్ముడు కూడా మేము చిన్నపిల్లలం కదా, మా చిన్నపిల్లలతో మీలాంటి మల్లయోధులైనటువంటి వాళ్ళు యుద్ధం చేస్తే అది మీకే పరువు నష్టం కదా. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, ఒరే మీరు చూస్తే దున్నపోతుల్లాగా ఉన్నారు, చివరికి మేమన్నా చిన్నపిల్లలం, మా చిన్నపిల్లల చేతిలో మీరు మరణిస్తే మీకే పరువు పోతుందిరా వెధవల్లారా అని చెప్పడం దాని అర్థం అక్కడ. కాబట్టి అక్కడ ఆ మాట అనేటప్పటికీ చాణూరుడి యొక్క వచనాలు, చాణూరవువాచ, అర్థమైంది. చాణూరుడు అర్థం చేసుకుని ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు, మీరు బాలురా, మీరు బాలురేమిటి, న బాలో న కిషోరస్త్వం, నా బాల నా కిషోర. ఇందాక చెప్పేసాను చూసారా, కిషోర అనే పదం వచ్చింది అక్కడ. కిషోర అనేటువంటిది అర్థం ఏంటంటే అక్కడ బాలురు అంటే 10 లోపల వయసు, కిషోర అంటే యవ్వనంలో అడుగు పెట్టేటువంటి 16 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వాళ్ళని కిషోర అంటారు. చాణూరుడు ఏమంటున్నాడు, చూడటానికి మీరు అలా ఉన్నారు కానీ మీరు బాలురు కాదు, నా కిషోర, కిషోరులు కాదు, యవ్వన దశలోకి రాబోతున్నటువంటి వాళ్ళు కాదయ్యా, అంతకు మించినటువంటి వాళ్ళు. ఎందుకంటే దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే త్వం బలశ్చ బలినాంబరః, త్వం నీవు, నీ సోదరుడైనటువంటి బలశ్చ, ఆ పక్కన బలరాముడు, మీరిద్దరు కూడా ఎట్లాంటి వాళ్ళు, బలినాం వరహ, బలవంతులలో వరహ శ్రేష్టమైనటువంటి వాళ్ళు. మీలాంటి బలవంతులైనటువంటి వాళ్ళు ఎక్కడా లేరు. ఎందుకంటే మీరు వస్తున్నప్పుడే ఆ మదించినటువంటి గజములు ఏ విధంగా అయితే నడుస్తాయో, మందగమనంతో నడుస్తున్నటువంటి ఆ హొయలు చూస్తుంటేనే అర్థమైపోయింది. పైగా మీ భుజాల మీద పెట్టుకున్నటువంటి ఆ దంతాన్ని చూసి మాకు అర్థమైంది, కోలయాపీడాన్ని సంహరించి వచ్చారని అర్థమైపోయింది. ఆ కోలయాపీడాన్ని సంహరించారంటే అది ఎట్లాంటిది, అది పైగా ఎలా చంపారు, లీలయే భోహతో ఏన సహస్ర ద్వీప సత్వభృత్. ఆ ఏనుగు మామూలు ఏనుగు కాదు, సహస్ర ద్వీపము అంటే ఏనుగు, సహస్ర ద్వీపము అంటే 1000 ఏనుగుల యొక్క సత్వము కలిగినటువంటి. ద్వీపము అంటే 2 రకాలుగా నీటిని గ్రహించేటువంటిది, తొండంతోనూ నీటితోనూ తాగేటువంటి దాన్ని ఏనుగుని ద్వీపము అంటారు. అట్లాంటిది సహస్ర ద్వీపము అంటే 1000 ఏనుగులతో కలిగినటువంటి బలం, సత్వము అంటే బలం. అంత 1000 ఏనుగుల బలాన్ని కలిగినటువంటి ఏనుగైనటువంటి ఆ కువలయాపీడాన్ని మీరు లీలయే భోహత, ఎంతో అవలీలగా సునాయాసంగా సంహరించి, ఆడుతున్నట్టుగా ఊరికినే అవలీలగా సంహరించి దాని యొక్క దంతాన్ని పీకి భుజాన పెట్టుకుని అలా ఉల్లాసంగా నడుచుకుంటూ మల్ల యుద్ధంలో ప్రవేశించారంటేనే మీరు కిషోరులు కాదు అనేటువంటి, మీరు బాలురు కాదు అనేటువంటిది అర్థమైపోయిందయ్యా అని చెప్పి వర్ణిస్తున్నాడు. ఈ బాలహ నబాలహ నబాలహ అనేటువంటిది అద్భుతమైనటువంటి పదం అక్కడ. దూతఘటోత్కజం అనేటువంటి నాటకంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని ఎద్దేవా చేస్తూ, దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా అభిమన్యుడిని సంహరించిన తర్వాత తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడిని సమీపించారు. ఒకసారి సమీపించి, నాన్న అభిమన్యుడు సంహరించబడ్డాడు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు, సగర్వంగా చెప్పుకుంటాడు దుర్యోధనుడు. అదేమిట్రా ఎలా చనిపోయాడు, ఎవరు సంహరించారంటే, ఇంకేముంది నాన్న మేమందరం కలిసి సంహరించామంటాడు. మీరందరూ కలిసి సంహరించారా, అమ్మో ఎంత పని జరిగిందిరా, అట్లయితే చాలా కష్టమే అని చెప్పి పాపం బాలుడైనటువంటి అభిమన్యుణ్ణి మీరందరూ కలిసి సంహరించారా అని చెప్పి అంటాడు. బాలుడు అనే పదం ప్రయోగిస్తాడు అక్కడ ధృతరాష్ట్రుడు. వాడు పసిబాలుడు రా, మొత్తం కౌరవ వంశంలో కురుశ్రేష్ఠులైనటువంటి వాళ్ళలో ఆ అభిమన్యుడు బాలుడు, పసివాడు, 16 ఏళ్ల ప్రాయం వాడు కరెక్ట్ గా అభిమన్యు. అట్లాంటి బాలుడిని మీరందరూ కలిసి సంహరించారా, మీ చేతులు పడిపోను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, అదేంటన్నా అలా అంటావు, మా చేతులు పడిపోవడం ఏమిటి, అట్లాంటప్పుడు మా సైన్యంలో
120 సంవత్సరాలు బతికినటువంటి భీష్మాచార్యుడిని కురువృద్ధుడిని సంహరించినప్పుడు యుద్ధంలో అంపశయ్య మీద పడవేసినప్పుడు వాళ్ళ చేతులు వాళ్ళ భుజాలు పడిపోయినాయా? మా భుజాలు పడిపోతాయా అంట. అనగానే ధృతరాష్ట్రుడు మళ్ళీ దుర్యోధనుని కేకలేసి, చిచి ఏం పోలికరా, అభిమన్యుడి యొక్క మరణమును 160 సంవత్సరాలు బతికి పడిపోయినటువంటి భీష్మాచార్యుడి యొక్క నిపతనము సమానమా? ఏం పోలిక పెట్టావని. అభిమన్యుడు ఇంకా జీవితాన్ని కూడా చూడనటువంటి పసిబాలుడే, వాడు బాలుడు. బాలుడు అనేటువంటి మాటికి ప్రయోగిస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అభిమన్యుడిని పట్టుకుని బాలుడు అంటం చూసి ఈ పక్కన దుశ్శాసనుడు రెచ్చిపోతాడు. నాన్న అభిమన్యుడిని పట్టుకుని మాటికి బాలుడు అని మాకు. బాలుడేంటి? నిన్న యుద్ధ రంగానికి వస్తే తెలుస్తుంది వాడి యొక్క ఆ బాణాల దెబ్బ ఎలా ఉంటుందో. ఆ దెబ్బ తిన్నటువంటి మాకు తెలుసు. బాలుడేంటి? ఒక్కొక్క బాణం వేస్తుంటే ఒక బాణమే కదా అనుకుంటే దాంట్లోంచి వేలాది బాణాలు వచ్చి మా శిరస్సులు లేచిపోతూ ఉంటే ఆ యుద్ధ భూమి నుంచి పారిపోయినటువంటి ఆ అభిమన్యుడి యొక్క పరాక్రమం మాకు తెలుసు, నీకేం తెలుసు? వాడిని పట్టుకుని నువ్వు బాలుడు అంటున్నావు అని చెప్పి దుశ్శాసనుడికి కేకలేస్తాడు తండ్రిని. ధృతరాష్ట్రుడు జాగ్రత్తగా విని, ఎవరది నాన్న? దుశ్శాసన నువ్వేనా అంటున్నది అని అప్పుడు ఒక అద్భుతమైనటువంటి పదం వాడతాడు. ఒక బాలుడైనటువంటి అభిమన్యుడి దెబ్బకే, ఒక బాణం దెబ్బకే నువ్వు పారిపోయి యుద్ధరంగం నుంచి పారిపోతే మరి అటువంటి వీరపుత్రుణ్ణి పోగొట్టుకున్నటువంటి, అటువంటి బాలుణ్ణి పోగొట్టుకున్నటువంటి రేపు పెదబాలుడు వస్తాడరా, అర్జునుడు వస్తాడు, అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోరా నాయన అని చెప్పంటాడు ధృతరాష్ట్రుడు. వీరకుమారుడైనటువంటి ఈ బాలుడి పరిస్థితికే నువ్వు తట్టుకోలేకపోతే ఈ బాబుని కన్న తండ్రి అర్జునుడు రేపు రంగ ప్రవేశం చేస్తే ఇక నువ్వు ఎక్కడికి పారిపోతావురా? అట్లా ఈ బాలహ అనేటువంటిది, కిషోర అనేటువంటి పదాలు చాలా అద్భుతమైనటువంటి పదాలు. అందులో కృష్ణుడికి వాడారు ఇక్కడ. నబాలో నకిషోరస్వం. ఎందుకంటే బాల దశలోనే ఉన్నప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధమైనటువంటి లీలల్ని ప్రదర్శిస్తే ఇక కౌమార దశ దాటి యవ్వన దశలోకి వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి గాథలు, ఆ నరకాసుర వధ మొదలైనటువంటి ఎన్ని లీలలు మనం ముందు చూస్తాము. ఆ ఉత్తరార్థంలో అద్భుతంగా ఉంటాయి. నబాలో కిషోరస్వం బలశ్చ బలినాంబర. కాబట్టి మీరు బాలుడు కాదు, కిషోరులు కాదు, బలవంతులలో శ్రేష్టమైనటువంటి బలవంతులుగా నేను భావిస్తున్నాను. మీరు ఎప్పుడైతే ఆ 1000 ఏనుగులతో బలం కలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి కుల్లయాపీడాన్ని సంహరించారో లేదో అప్పుడే నేను అనుకున్నానయ్యా. తస్మాద్భవాభ్యాం బలిభిర్ యోద్ధవ్యం నానయోత్ర వై మయి విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టికః. తస్మాత్ భవద్భ్యాం అంటే మీ వల్ల, మీరిద్దరు కూడా బలిభిర్ యోద్ధవ్యం, బలవంతులైనటువంటి మాతో మీరు యుద్ధం చెయ్యాలి. యోద్ధవ్యం అనే పదానికి అర్థం ఏంటంటే యుద్ధం చెయ్యాలి. నా అనయోత్రవై, అనయో అత్రవై, మీరిద్దరు ఉన్నారు కదా, మేమిద్దరం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఓ కృష్ణ, నువ్వేమన్నా నాతో యుద్ధం చెయ్యి. మీ సోదరుడైనటువంటి బలరాముడు ఏమన్నా ముష్టికుడితో యుద్ధం చేస్తాడు. చాణూర ముష్టికులు ఇద్దరు పంచుకున్నారు బలరామకృష్ణుడు. మయి విక్రమ వార్ష్ణేయ, ఓ వార్ష్ణేయ వృష్ణివంశ వీరుడా, మయి విక్రమ, నువ్వు నాతో యుద్ధం చేయి. బలేన సహ ముష్టికః. బలేన అనే పదానికి అర్థం ఏంటంటే బలరాముడితో నా సోదరుడైనటువంటి మావాడైనటువంటి ముష్టికుడు ఉన్నాడే, ఆ ముష్టికుడు యుద్ధం చేస్తాడు. అంటే చాణూర ముష్టికాసురులు ఇద్దరు కూడా ఎవరి చేతిలో మోక్షం పొందాలి అనేటువంటిది వాళ్లే పాపం నిర్ణయించుకున్నారు. అంతే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే కువలయాపీడవధో నామ 43 సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మన పట్ల సదా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈరోజు అందరూ మనలో ఎవరైనా భక్తులు ఎవరైనా కృష్ణాష్టకము లాంటివి ఏవైనా స్తోత్రాలు చదివే వాళ్ళు ఉంటే చక్కగా అన్మ్యూట్ చేసుకుని ఒకసారి పాడండి. లేకపోతే అందరూ కలిసి పాడదామన్నా బాగానే ఉంటుంది. మీరు ఒకసారి ఒక్కొక్కరు చదివితే మైక్ క్లియర్ గా ఉంటుంది. కాబట్టి నేను కృష్ణాష్టకం లేకపోతే నేను చదువుతాను, నాతో పాటు మీరు గళం కలిపినా సరే అన్మ్యూట్ చేసుకుని ఎట్లయినా మీతో పాటు మేము గళం కలుపుతాం. అలాగే.
కృష్ణాష్టకం. వసుదేవసుతం దేవం కంసనూనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాల్, దీన్ని చదివే పద్ధతి కూడా చక్కగా బాణీలో. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవ్పిణీకేతం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. హరే కృష్ణ 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 హరే హరే. మీలో ఎవరైనా కూడా మంచి స్తోత్రం ఎవరైనా పాడగలిగిన వాళ్ళు ఉంటే పాడండి అమ్మా. కుంతీ స్తుతి పద్యం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రేహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యత తుంపవే భావలతల్ నిత్యానుకంపానిధి. యాదవులందు పాండు సుతులందు నదీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా ఘనసింధు చేరిడి గంగ భంగి నీ పాద సరోద చింతనముపై ననిశంబు మదీయ బుదిన త్యాధర వృత్తితో గదియునట్లు గజేయుగాదయ్య ఈశ్వరా. చాలా బాగుందండి. నేను బాలకృష్ణాష్టకం పాడతాను. పాడండి అమ్మా, పాడండి సంతోషంగా. లీలయా కుచేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీలకాంతి మోహనం బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే. ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాదివందితం నందగోధనం సురారిమర్దనం సమస్త గోపాల బాల జారచోర బాల కృష్ణమాశ్రయే. వారిహార హీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమంబుజారి సూర్యలోచనం భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య గోపాల బాల జారచోర బాల కృష్ణమాశ్రయే.
शेषभोगसायिनं विशेषभूषणोज्ज्वलं घोषमाणकिङ्किणी विभीषणादिपोषणं शोषणाकृताम्बुधिं विभीषणार्चितं पदं गोपालबालजारचोर बालकृष्णमाश्रये पण्डिताखिलस्तुतं पुण्डरीकभास्वरं कुण्डलप्रभासमानतुण्डगण्डमण्डलं पुण्डरीकसन्नुतं जगन्नुतं मनोज्ञकं गोपालबालचारचोर बालकृष्णमाश्रये आञ्जनेयमुख्यपालवानरेन्द्रकृन्तनं कुञ्जरारिभञ्जनं निरञ्जनं शुभाकरं मञ्जुकञ्जपत्रनेत्रराजितं विराजितं गोपालबालजारचोर बालकृष्णमाश्रये रामणीययज्ञधाम भामिनी वरप्रदं मनोहरं गुणाभिराम उन्नतोन्नतं गुरुं सामगानवेणुनादलोलमज्जितास्तकं गोपालबालजारचोर बालकृष्णमाश्रये रङ्गदिन्धिराङ्गमङ्गलाङ्गशौर्यभासदा सङ्गदासुरोत्तमाङ्गभङ्गकप्रदायकं तुङ्गभैरवाभिराममङ्गलामृतं सदा गोपालबालजारचोर बालकृष्णमाश्रये बालकृष्णपुण्यनामलालितं शुभाष्टकं ये पठन्ति सात्विकोत्तमा सदा मुदाच्युतं राजमानपुत्रसम्पदादिशोभनानि ते साधयन्ति विष्णुलोकमव्ययं नराश्च ते इति బాలకృష్ణాష్టకం సంపూర్ణం. ధన్యవాదాలు గురుగారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. చాలా బాగుంది. ఇంకొక 3 నిమిషాలు ఉందమ్మా. ఎవరైనా ఇంకో స్తోత్రం ఎవరైనా పాడేవాళ్ళు ఇందాలు ఎవరో పాడుతున్నారు. వనజ గారా ఎవరో పాడుతున్నారు. వాసంతి గారా? అచ్యుతాష్టకం చదవను. ఇంకో 3 నిమిషాలు ఉంది. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరా మందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే నమః కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవ శ్రీనిధే అచ్యుతానంద హే మాధవాధోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక రాక్షస క్షోభిత సీతయా శోభితో దండకారణ్యకారణ లక్ష్మణేనాథితో వానరసేవితో అగస్త్య సంపూజితో పాతు మాం ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః కేసిః కంసహృద్వంసికావాదకః పూతనాకోపకः సూరజాఖేళనో బాలగోపాలకः పాతు మాం సర్వదా విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం ప్రవృడంభోదవత్ ప్రోల్లసద్విగ్రహం వన్యయా మాలయా శోభితోరస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే కుంచితైః కుంతలైః భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయోః హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పురుషः సస్పృహం వృత్తతః సుందరం కర్తృవిశ్వంభరస్తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం. చాలా బాగుంది.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो भगवान श्री कृष्ण महाप्रभु की जय। जय जय श्री जय राम कृष्ण। हर यदक्षरपदभ्रष्टं मात्राहीनं चेत् भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्ते। सर्वं श्रीकृष्णार्पणमस्तु। हरिः ओम्। नमस्कार।